హరే కృష్ణ. అపోహలు నిజాలు అన్న ఈ ధారావాహిక కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం. ఈరోజు మనం చర్చించుకుపోయే విషయం, కృష్ణుడు అర్జునుడిని యుద్ధం చేయమని హింసని ప్రోత్సహించాడు. కాబట్టి హింసను ప్రోత్సహించే దేవుడే కాదు, లేదా ఒకవేళ అలా ఎవరైనా సరే దేవుడుగా ఉంటే నేను వాళ్ళని తిరస్కరిస్తాను అని ఈ ఫ్యాషనబుల్ వర్డ్స్ మాట్లాడడం అనేది చాలా ఇప్పుడు ఫేమస్ అయిపోయింది. అయితే మనం చూద్దాం అసలు అది నిజంగా హింస లేకపోతే ఏమిటి అనేది. ఇప్పుడు ఉదాహరణకి కొంతమంది పోలీస్ స్టేషన్ అటాక్ చేస్తున్నారు అనుకోండి. ఆ పోలీసులు తిరిగి వారి మీద దాడి చేసి అయితే ఆత్మరక్షణ కోసం కానీ లేదంటే వారి వ్యవస్థని రక్షించుకోవడం కోసం కానీ చేశారనుకోండి, అప్పుడు అది హింస అవుతుందా? అవ్వదు. అదేవిధంగా టెర్రరిస్ట్ని ఎదుర్కోవడానికి ఆర్మీ పనిచేసింది అనుకోండి, అప్పుడు అది హింస అవుతుందా? అవ్వదు. సో అదేవిధంగా క్షత్రియులకి రాచరికపు వ్యవస్థ ఉన్న సమయాల్లో క్షత్రియులకి వారు ఎదుటి రాజులు ధర్మబద్ధంగా పాలిస్తున్నారా లేదా అని పరిశీలించే అధికారం ఉంటుంది. ఒకవేళ ఎదుటి రాజ్యంలో రాజులు ధర్మబద్ధంగా పాలించకపోయినా, ప్రజలకు అశాంతిని కల్పిస్తున్నా లేదా ప్రజల యొక్క ప్రాణాలకు మానాలకు భంగం కలిగిస్తున్నా సరే, ఆ ఇతర రాజు పైన ఆ ఇతర రాజుని చంపే అధికారం ఉంటుంది. ఎందుకు అంటే శాంతి భద్రతలు మరి అలాగే నెలకొల్పాలి మరి. సో అదేవిధంగా ఇక్కడ దుర్యోధనుడు అంతా ఇంకా వాళ్ళ బ్యాచ్ అంతా కూడా ఎదుటి రాజు, అందులో కజిన్స్, వాళ్ళ భార్యని అవమానించిన వాళ్ళు క్రమేణా ప్రజలలో ఇతర స్త్రీల ప్రాణాలకు కానీ మానాలకు కానీ గౌరవం ఇవ్వగలరా? ఇవ్వలేరు. సో అప్పుడు ఏమవుతుంది పరిస్థితి? కాబట్టి అటువంటి వారిని క్షత్రియులకు మాత్రమే అధికారం ఉంది. సామాన్య ప్రధానికానికి అయితే ఆ అధికారం లేదు. క్షత్రియులకు మాత్రమే అధికారం ఉంది. అంటే ఇక్కడ క్షత్రియులు అంటే జన్మతః క్షత్రియులని కాదు. ఆ అపోహని మనం తర్వాత వీడియోలో చూద్దాము. జన్మతః కులం అనేది ఎలా లేదు అనేది. ఇక్కడ సరిగా పాలన చేయని, ప్రజల ప్రాణాలకు హాని కలిగించే అటువంటి రాజులను చంపడం అనేది ఇక్కడ ఏమాత్రం హింస కాదు. ఇప్పుడు మనకి ఏమైనా సరే యాంటీసెప్టిక్ మెడిసిన్స్ వాడతాం యాంటీసెప్టిక్ అవ్వకుండా. ఒకవేళ ఏదైనా భాగానికి సెప్టిక్ అయిందనుకోండి, ఆ భాగం కట్ చేయాలి. మరి దేహాన్ని కట్ చేసేటప్పుడు అది ప్రాబ్లం కదా. సో డాక్టర్ దగ్గరికి వెళ్ళి, నువ్వెందుకు హింస చేస్తున్నావు, నువ్వు దేహానికి హాని కలిగించకూడదు అన్నారనుకోండి, అప్పుడు ఆ సెప్టిక్ అయిన పార్ట్ అలాగే వదిలేస్తే అది ఏమవుతుంది? మెల్లిమెల్లిగా ఆ సెప్టిక్ మొత్తం అంతా పాకి మొత్తం మరణానికి కారణం అవుతుంది. అదేవిధంగా ఈ సెప్టిక్ అయిన కొంతమంది రాజుల్ని ప్రజలను ఆ రాజు నుంచే కాపాడి ఆ రాజును తొలగించకపోతే యావత్ ప్రపంచం మొత్తం కూడా హింసల పాలవుతుంది. కాబట్టి వాటిని ఎదుర్కోవడం ఏమాత్రం హింస కాదు. సో అదే కృష్ణుడు అక్కడ చెప్పింది. కాబట్టి దేవదేవుడు ఎప్పుడు కూడా హింసని ప్రోత్సహించాడు. అయితే క్షత్రియులకు మాత్రం అధికారం ఉంది. ఏంటది? ఎదుట రాజులు ఒకవేళ వాళ్ళు ధర్మబద్ధంగా పాలించకపోతే వారిని ఎదుర్కొనే అధికారం ఇతర క్షత్రియులకు, ధర్మపరమైన క్షత్రియులకు వస్తుంది. ఇప్పుడు ఇంకొక ఉదాహరణ తీసుకుందాము. ప్రస్తుత కాలంలో మనకు తెలుసు, కొన్ని దేశాల్లో కొంతమందిని అధికారిక ప్రాతిపదికనే చంపుతారు. మరి అటువంటప్పుడు మిగిలిన దేశాలు ఇప్పుడు సైలెంట్గా కూర్చోవాలా? ఒకవేళ మరి అటువంటప్పుడు ఎదుటి దేశాలు, పొరుగు దేశాలు నిశ్శబ్దంగా కూర్చోవాలా? ఒకవేళ అలా కూర్చుంటే అప్పుడు మానవాళికి న్యాయం చేసినట్లయినా కాదు కదా. అదే జరుగుతుంది అక్కడ. రాచరికపు వ్యవస్థలో రాజులకు అధికారం ఉంది కాబట్టి అలా జరుగుతుంది. అలా జరగడం అనేది హింస కాదు, అది అహింసనే. ఏ విధంగా అయితే సెప్టిక్ అయిన పార్టీని తీసివేయడం అనేది హింస కాదు, అదేవిధంగా యుద్ధంలో అలా తీసివేయడం, ప్రజల ప్రాణాలను నష్టపరిచే రాజును తీసేయడం, మానాలను నష్టపరిచే రాజును తీసేయడం అది హింస కాదు. అంతేకాదు, ఇక్కడ యుద్ధంలో రోడ్డు మీద వెళ్ళే వాళ్ళని చంపలేదు. రోడ్డు మీద వెళ్ళే వాళ్ళని చంపితే అది తప్పనిసరిగా హింసనే అవుతుంది, అది వైలెన్స్ అవుతుంది. కానీ ఇక్కడ కురుక్షేత్ర యుద్ధంలో ఎవరిని చంపారు? ఎవరైతే ఎదురుగా వచ్చి మేము మీతో పోరాడతాం, మేము మీతో
ఫైటింగ్ చేస్తాము అన్న వాళ్ళతోటే అక్కడ యుద్ధం జరిగింది, అంతేగాని వేరే వాళ్ళతోటి కాదు. కాబట్టి అప్పుడు అది హింస ఎలా అయింది? అది హింస కానే కాదు. ప్రత్యేకించి ఈ శాంతి భద్రతలను నెలకొల్పే బాధ్యత, అధికారులు ఉన్న వాళ్ళు హింసని గనక ఈ క్యాలిక్యులేటెడ్ హింస అంటారు. అంటే లెక్కించి ఎంత మోతాదులో హింస అనేది ఉండాలి అనేది అలా చేసి యుద్ధంలో పాల్గొనాలని వచ్చిన వాళ్ళతోటి యుద్ధం కనుక చెయ్యకపోతే అది హింస అవుతుంది. అక్కడ యుద్ధం చెయ్యకపోతే హింస అవుతుంది. ఎందుకంటే ఈ పాపపు రాజులు పెరిగి వాళ్ళు ప్రజల్ని హింసిస్తారు. సో అప్పుడు పెద్ద మొత్తంలో వాళ్ళు హింసకి కారణం అవుతారు. అందుకనే వాల్మీకి మహర్షి ఏం చెప్తారు అంటే, యుద్ధంలో శత్రురాజుకి ఎంత పెయిన్ కలిగించాలంటే అంత బాధ కలిగించాలి, అంత నొప్పి కలిగించాలి అని వాల్మీకి చెప్తారు. ఎందుకని? ఆషామాషీగా యుద్ధానికి వచ్చేసి నేను చంపేస్తాను ఎవరిని పెడితే వాళ్ళని అంటే కుదురుతుందా? ఒకవేళ ఎదుటి రాజు ధర్మపరుడైతే, ఆ ధర్మపరుడైన రాజుని చంపాలని ప్రయత్నిస్తే అప్పుడు ప్రజలకు ఎంత నష్టం కలుగుతుంది? ఇప్పుడు లంచం తీసుకొని గవర్నమెంట్ ఆఫీసర్లని తప్పించాలని ప్రయత్నించారనుకోండి, అది ప్రజలకు నష్టం కాదా? అదే లంచం తీసుకునే ఆఫీసర్స్ కనుక ఉన్నారనుకోండి, అది ప్రజలకు ఎంత నష్టం అది? కాబట్టి ఎవరైనా సరే లంచం తీసుకున్న ఆఫీసర్స్ని చంపుతున్నా, పదవులను తొలగించుతున్నా అది హింస అవుతుంది అప్పుడు. ఎందుకంటే అది సమాజంలో హింస పెరుగుతుంది. సో వాళ్ళని తప్పించకూడదు. అదేవిధంగా ధర్మపరులైన రాజుల్ని ఎప్పుడూ తప్పించకూడదు. తప్పిస్తే సమాజంలో హింస పెరుగుతుంది. అధర్మపరులైన రాజుల్ని తప్పించడం అనేది ధర్మపరులైన రాజు యొక్క బాధ్యత అది. సో ఈ విధంగా కృష్ణుడు వీటిని అన్నిటినీ కూడా దృష్టిలో పెట్టుకుని, కృష్ణుడు దేవదేవుడు కాబట్టి ఆయనకి మించి ఎవరికి తెలియవు విషయాలు. ఎందుకు అంటే మనకు విషయాలు తెలిసేది వేదాలు. ఆ వేదాలు వచ్చినవి దేవదేవుడైన దేవదేవుడి నుంచే వేదాలు వస్తాయి మనకి. కాబట్టి అక్కడ యుద్ధం చేయడం అనేది ఎప్పటికీ హింస కాదు. అవే పనులు ఒక సామాన్యమైన ప్రజలు చేస్తున్నారనుకోండి, క్షత్రియుడు చేయవలసిన, అప్పుడు అది హింస అవుతుంది. అలా చేయాలి అంటే వాళ్ళకి అధికారం రావాలి. ఇప్పుడు ఎవరైనా సరే సామాన్యమైన వ్యక్తులు పోలీస్ డ్రెస్ వేసుకొని నేను దొంగలు పట్టుకుంటాను, నేను టెర్రరిస్టులను పట్టుకుంటాను అంటే కుదరదు. వాళ్ళు అప్లై చేసుకోవాలి, వాళ్ళు అధికారికంగా సర్టిఫికెట్స్ రావాలి, అప్పుడే వాళ్ళు చేయగలరు. అదేవిధంగా క్షత్రియులు కూడా అంతే. అయితే ఈ క్షత్రియులు జన్మతహానే క్షత్రియులుగా ఉండాలా లేదా అనేది మనము తర్వాత వీడియోలో తెలుసుకుందాము. అప్పటి వరకు హరే కృష్ణ.